క్రీస్తునందు మీకు శుభములు. క్రీస్తునందు అనుభవము అంటే ఏంటి అర్థము? ఇప్పుడు ఏదైనా ఒక వృత్తిలో ఒక వ్యక్తికి మంచి నైపుణ్యత ఉందంటే అర్థం ఏంటంటే ఆ వృత్తిలో బాగా అనుభవం కలిగిన వాడని. అటువంటి అనుభవం ఉన్నవాడి కొరకు మనుషులు ప్రతి వృత్తిలో కూడా వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే అనుభవం ఉన్నవాడు పని బాగా చేసి పెట్టగలరు. అది మనకు అర్థమవుతుంది. క్రీస్తునందు ఉన్న అనుభవం అనగా ఏంటి? దాని అర్థం ఏంటి? లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోక సంబంధమైన అనుభవాలు ఉంటాయి. లోకులకి వాళ్ళ జీవితాలకి అవసరమైనవన్నీ కూడా లోకమును బట్టి సంపాదించిన అనుభవంతోనే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ లోకానుభవాన్నే వాళ్ళు వాడుకుంటుంటారు. ఇదివరకు అలా జరిగింది కాబట్టి, లేదంటే ఆ సంగతిని మనం అర్థం చేసుకున్నాం. అంత లోక సంబంధం. క్రీస్తుని గురించి మనకు అనుభవం ఉంది అంటే క్రీస్తునందు మనకి ఒక జీవిత విధానం ఉందని అర్థం. క్రీస్తునందు మనం నేర్చుకున్న సంగతులు ఉన్నాయని అర్థం. క్రీస్తునందు ఉన్న అనుభవానికి లోకమునందు ఉండే అనుభవానికి ఎప్పుడు కూడా గొప్ప వ్యత్యాసం ఉంటుంది. మనం అందరం క్రైస్తవులం అయితే క్రైస్తవులు కాకముందు మనకి ఎటువంటి అనుభవం ఉంది అంటే లోక సంబంధమైన అనుభవం ఉంది. క్రీస్తులోకి చేర్చబడిన తర్వాత మనం ఎందులోకి వచ్చాము అంటే క్రీస్తునందున్న అనుభవంలోకి వచ్చాం. దీన్ని మనం చూసుకోవాలంటే శిష్యుల్ని ప్రథమంగా మనం తీసుకోవాలి. 3.5 సంవత్సరాలు వాళ్ళు క్రీస్తునందు అనుభవాన్ని సంపాదించారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కానా ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఆశ్చర్యకార్యం చేయవలసి వచ్చింది. ఆయన భూసంబంధమైన తల్లి ఆ కార్యమునకు పురుగొల్పింది. ఆ సమయంలో ఆయన నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. నిజంగా నీళ్లు మనందరికీ అవసరమే. నీళ్లు లేకపోతే మనం బ్రతకలేం. ప్రతిరోజు మనము ఎంత ద్రాక్షరసం తాగేసినా కూడా మన శరీరం జీర్ణించుకోలేదు. కానీ నీళ్లు తాగితే శరీరం జీర్ణించుకుంటుంది, బలపడుతుంది. శరీరంలో అన్ని అవయవాలు కూడా చక్కగా పనిచేస్తుంటాయి. అయితే అక్కడ శిష్యులు అర్థం చేసుకుంది ఏంటి? ఆ సందర్భము పెళ్లి సందర్భం కాబట్టి అక్కడ వాళ్ళకి ద్రాక్షారసం ఆనవాయితీ కాబట్టి అది అయిపోయినప్పుడు యేసు ప్రభువుకి ఆ సంగతి చెప్పగానే ఆయన ఈ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. వాళ్ళకి ఎటువంటి అనుభవం కలిగిందంటే ప్రభువు సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రభు సందర్భానుసారంగా పనిచేస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో మనకి ఎటువంటి సహాయం కావాలో ఆయన ఆ సహాయాన్ని దయచేస్తున్నప్పుడు ఇంకో సందర్భంలో అటువంటి దాన్ని చేయడు. అంటే మనుషులకి సందర్భాలు రకరకాలుగా ఉంటే వాటిని ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన అనుకూలపరుస్తూ ఉంటాడు. ప్రతి సందర్భాన్ని మనకు అనుకూలంగా చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఒక అనుభవాన్ని శిష్యులకు చూపించాడు. ఆయన యందు ఉండే అనుభవం అదేంటంటే ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడు సందర్భాన్ని మీకు అనుకూలంగా నేను చేస్తాను. అలా అంతేకాదు, ఆ తర్వాత కాలంలో అంటే కొద్ది దినముల తర్వాత వాళ్ళకి విశ్వాస విషయంలో సంగతులు నేర్పాడు. వాళ్ళకి ఎటువంటి ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి అనే సంగతికి వచ్చేటప్పటికీ వాళ్ళ ప్రార్థనానుభవాన్ని వాళ్ళకి దయచేశాడు. దీనికి యేసుక్రీస్తు ప్రభు ప్రతిరోజు కూడా ప్రార్థన అనే అలవాటుని కలిగి ఉండేవాడు. రోజుకి అవసరమైతే 3 మార్లు తండ్రికి ప్రార్థన చేసేవాడు. అలాగే విత్తువ అనే ఉపమానం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తనం విత్తుతున్నప్పుడు అది 4 రకాల నేల మీద పడింది. ఆ ఉపమానం చెప్పాడు. అయితే శిష్యులకు అర్థం కానప్పుడు ఏమన్నాడంటే దాని అర్థము మీ వంటి వారికి మాత్రమే తండ్రి ఎవరికి అనుగ్రహించమంటే వాళ్ళకి మాత్రమే అది అనుగ్రహింపండి, తండ్రి చిత్తమును బట్టి అనుగ్రహింపండి అని చెప్పి వాళ్ళకి దాని అర్థాన్ని చెప్పాడు. వాళ్ళ అర్థాన్ని చెప్పినప్పుడు ఏం చెప్పాడు? మనుషులు ఇన్ని రకాలుగా ఉంటారు. మనం సువార్త చేస్తున్నప్పుడు ఇటువంటి సంగతులను జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది నేల మీద పడిన అంటే రోడ్డు పక్కన పడిన విత్తనంగా, కొంతమంది రాతి మీద పడిన విత్తనంగా, కొంతమంది ఈ ముళ్ళతీగల మధ్య పడిన విత్తనంగా, కొంతమంది మంచి నేల మీద పడిన విత్తనంగా అని చూపించినప్పుడు వాటన్నిటిని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు క్రీస్తు కొరకు జీవించే విషయంలో, క్రీస్తుని ప్రకటించే విషయంలో అనుభవ జ్ఞానాన్ని పొందారు. ఎందుకు పొందారు వాళ్ళు అంటే యేసుక్రీస్తుతో పాటు నడుస్తున్నారు. ఒక సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే ప్రభువా మా విశ్వాసం వృద్ధి చేయము అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఈ ప్రభువునందు జీవించడం అంటే, ఈ ప్రభువునందు అనుభవ జ్ఞానమును పొందాలంటే దానికి తగిన విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందుతూ ఉండాలి. మనము విశ్వాస విషయంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉండిపోయామనుకోండి, మనము క్రీస్తుని పరిపూర్ణంగా అనుభవించట్లేదు. ఆయన గురించి అనుభవ జ్ఞానం మనం సంపాదించట్లేదు. నెమ్మదిగా లోకంలోకి వెళ్ళిపోతుంటాం, లోక సంబంధమైన వాటిలోకి వెళ్ళిపోతుంటాం. ఇదివరకు వేటిని అయితే విడిచిపెట్టామో అవి బలవంతంగా మన జీవితాల్లోకి అవి వస్తూ ఉంటాయి, చొరబడి వచ్చేస్తూ ఉంటాయి. మనం వాటిని ఆపలేము.
విశ్వాసంలో ఎదగడానికి శిష్యులు ఏం చేశారు? ప్రభువా, మా విశ్వాసం వృద్ధి చేయి. అనుభవ జ్ఞానాన్ని క్రీస్తు గురించి వాళ్ళు అలాగే సంపాదించుకున్నారు. ఒక సందర్భంలో అయితే వీళ్ళందరూ శిష్యులు ప్రభువుని వెంబడిస్తున్నారు. ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. అయితే వీళ్ళను వెంబడించుకున్నట్టు వీళ్ళతో పాటు లేకుండా ఇంకొక వ్యక్తి ఇంకొక చోట ప్రభువు నామంలో అపవిత్రాత్మలో వెళ్ళగొడుతున్నాడు. అతని విషయంలో వీళ్ళు ప్రభువుకి ఫిర్యాదు చేశారు. ఏమన్నారు? ప్రభువా, అతను ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను వెంబడించట్లేదు, మన గుంపులో లేడు, కానీ నీ నామంలో ఆశ్చర్యకార్యం చేస్తున్నాడంటే ప్రభు అన్నాడు, మన పక్షముగా ఉన్నవాడు మనకు విరోధి కాదు అన్నాడు. దానికి వాడికి ఒక అనుభవ జ్ఞానం వచ్చింది. ఎవరు? క్రీస్తు సంబంధి. అంటే క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళను గుర్తించడంలో కూడా ఒక అనుభవ జ్ఞానం ఉండాలి. ఎటువంటి వాడు క్రీస్తుని వెంబడిస్తున్నాడు, ఎటువంటి వాడు వెంబడించట్లేదు అంటే ఆ వ్యక్తికి క్రీస్తు యొక్క అనుగ్రహం ఉండాలి. అప్పుడే మనం వాళ్ళని తెలుసుకోగలం. ఇలాంటి అనుభవ జ్ఞానాన్ని 3.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎంతో సంపాదించారు. ఎన్నో విషయాల్లో వాళ్ళు ఒకసారి పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. చేపలు పడలేదు, రాత్రి అంతా ప్రయాసపడ్డారు. తిరిగి వచ్చినప్పుడు దొరికినాయి అంటే లేవు, ఒకటి లేవన్నాడు. మళ్ళీ వెళ్ళమన్నాడు. వెళ్ళేసారి కుడి ప్రక్రియ అన్నాడు. వాళ్ళ నీ యొక్క పడవకి కుడి ప్రక్రియ అన్నాడు. ప్రభు ఇప్పుడే వెళ్ళి వచ్చాం, అయినా నువ్వు వెళ్ళమంటున్నా కాబట్టి వెళ్తాను. అనుభవ జ్ఞానం ఎక్కడికి తీసుకొచ్చిందో చూడండి. ఇదే ప్రారంభ దశలో అయితే పేతురు అసలు విశ్వసించేవాడు కాదేమో, కానీ నువ్వు చెప్పావు కాబట్టి, నువ్వు వెళ్ళమంటున్నావు కాబట్టి అప్పటి వరకు క్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞానం అంతటిని కూడా అక్కడ ఉపయోగించి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వల వేశారు. ఈసారి వలలు లాగలేని అంత చేప ఆ వలలో చిక్కుకుంది. ఒక వ్యక్తి, 2 వ్యక్తులు ఆ వలను ఒడ్డుకి తీసుకురాలేకపోయారు. మిగిలిన వాళ్ళందరినీ పిలిస్తే అప్పుడు వాళ్ళందరూ కలిసి దాన్ని ఒడ్డుకి తీసుకొచ్చారు. ఏం నేర్చుకున్నారు వాళ్ళు? నీ వృత్తిలో ఒకవేళ నువ్వు సఫలం కాలేకపోతున్నావంటే దాంట్లో నేను సఫలం చేస్తాడు. నీ సేవలో నీకు సఫలం చేస్తాడు. ఒకవేళ నువ్వు ఉద్యోగం అనుకో, నీ ఉద్యోగంలో కూడా నీకు దేవుడు ఫలితాన్ని, సఫలాన్ని ఇస్తాడు. ఇవ్వకుండా నువ్వు ఏ పని చేస్తావు? నువ్వు ఇంటిలో ఉండే వ్యక్తివి, ఇంటి పనులు చూసుకునే వ్యక్తి అయితే అందులో నీకు నైపుణ్యతను ఇస్తాడు. నీ బిడ్డలను పెంచే విషయంలో నైపుణ్యతను ఇస్తాడు. అన్ని పనుల్లో, అన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు మనల్ని బలవంతులుగా చేయగలడు. అందుకే ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం అర్పించాడు. ముందు పాపము తీసివేయబడాలి, ఆయన యందు మనం బలపరచబడాలి. ప్రతి విషయంలోనూ ఆయన గురించిన అనుభవ జ్ఞానం పొందాలంటే మన పాపములు తీసివేయబడాలి. అందుకే ముందు మనం రక్షిస్తున్నాడు. రక్షించిన తర్వాత క్రైస్తవ జీవితాన్ని జీవించమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ జీవితంలో ఆయన గురించిన అనుభవ జ్ఞానాన్ని మనకు దయచేస్తున్నాడు. ఇప్పుడు శిష్యులు ఆయన గురించి తెలుసుకున్నప్పుడు అసలు ఈయనకి అసాధ్యమైంది ఏంటి అని ఆలోచన చేస్తే ఆయనకి ఏది అసాధ్యం కాదు. అసాధ్యం కానిది ఆయన దగ్గర ఉన్నప్పుడు, ప్రతిదీ సాధ్యపడుతున్నప్పుడు ఆయన ఎందుకు విశ్వసించు అనే యొక్క అనుభవ జ్ఞానం ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. ఆ జ్ఞానము ఏం చేస్తుందంటే క్రీస్తుతో మనం జీవించాలి, క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తుని బట్టి మనం మాట్లాడాలి, ప్రవర్తించాలి, క్రీస్తుని దృష్టిలో పెట్టుకుని మన జీవితాలని, కుటుంబాలను నడిపించుకోవాలి. ఇటువంటి తలంపులన్నీ మనకు వచ్చేస్తుంటాయి. ఆ తలంపుల్లో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా హెచ్చిస్తాడు, ఎంతగా ఆశీర్వదిస్తాడు. మనకి ఇవ్వాలని దాచిపెట్టిన వాటన్నీ మనం అడగకుండానే ఇస్తూ ఉంటాడు. అందుకే మనం అంటాడు కదా, మీకు అక్కరగా ఉన్నవన్నీ మీ తండ్రికి తెలుసు, ఆయన మీకు దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడు? ఈ అనుభవ జ్ఞానం క్రీస్తుని గురించి మనం సంపాదించినప్పుడు తండ్రిని గురించి మనం సంపాదించేస్తాం. ఈయన తెలుసుకుంటే ఆయన తెలుసుకున్నట్టే, వెలుగుతుంది అన్నాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. సో ఆయనను మనం అర్థం చేసుకుంటున్న కొద్దీ అనుభవ జ్ఞానాన్ని సంపాదిస్తున్నప్పుడు తండ్రి మన కొరకు ఏవైతే అవసరమో వీళ్ళకి ఆయన దాచిపెట్టాడో అవన్నీ ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనం లోకం వెంట పరిగెట్టక్కర్లా, మనుషులు ఎదుట చేయి చాచక్కర్లా, మనుషుల వెంట మనం పరిగెత్తక్కర్లా. దేవుడే క్రీస్తునందు మనకి అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దయచేస్తుంటాడు. ఇటువంటి క్రైస్తవ జీవితం ఎంత గొప్పగా, ఎంత అమోఘంగా ఉంటుంది. దీన్ని ప్రభు కోరుకున్నాడు ఆయన సంఘాల నుండి. ఆయన యందు విశ్వసించే వారందరినీ కూడా ఇదే కోరుకున్నాడు. ఎందుకంటే జ్ఞానం అనేది మనకి అనుగ్రహింపబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ యేసు పేతురికి ఉత్తరం ఇస్తున్నాడు. అంటే అక్కడ ప్రశ్న అడిగాడు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే సమాధానం చెప్పాడు. శిష్యులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటున్నారని చెప్పారు. అలాగే మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు టక్కని నీవు దేవుని క్రీస్తు అని చెప్పాడు. ఆ దేవుని కుమారుడు అనే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడాడు.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి. అందుకు యేసు ఆ 17వ వచనంలో అంటున్నాడు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఈ స్థితికి ఎందుకు వచ్చాడు పేతురు? మనం ఏం ఆలోచన చేస్తున్నాం? క్రీస్తునందున్న అనుభవ జ్ఞానం. తండ్రి అయిన దేవుడు ఇటువంటి జ్ఞానాన్ని పేతురికి ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి. ఇది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాల్లో పని చేయకపోతే, మనతో పాటు ఆయన సహవాసం చేయకపోతే ఆయన గురించిన అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోలేం. సంపాదించుకున్నప్పుడు తండ్రి పేతురికి ఎలాగైతే జ్ఞానాన్ని ఇచ్చాడో అలాంటి జ్ఞానం మనకు రాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అనే దానికి పేతురు సమాధానం చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, ఇది నరుల వల్ల కలిగేది కాదు. ఈరోజు మనం దేవుని అర్థం చేసుకోవడానికి నరుల జ్ఞానాన్ని ఎందుకు సంపాదించాలి? లోక సంబంధమైన జ్ఞానాన్ని ఎందుకు సంపాదించాలి? లోక సంబంధమైన వాటిలోంచి క్రీస్తుని ఎందుకు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి? లేదా లోక సంబంధమైన క్రియల వల్ల, శరీర సంబంధమైన క్రియల వల్ల దేవుని కార్యాలు చేయాలి, దేవుని పనులు మనం తృప్తిగా ముగించాలని ఎందుకు అనుకోవాలి? లోక సంబంధమైన వాళ్ళని మన మధ్యకి ఎందుకు తెచ్చుకోవాలి? మన ప్రభు యందు రక్షణ పొందిన వారు ప్రభు కార్యక్రమాల్లోకి వచ్చి ఎలా వేలు పెడతారు వాళ్ళు? అలా వాళ్ళని ఎందుకు మనం తీసుకురావాలి? దీనంతటి కారణం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ మనుషులు అంటే క్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞానం లేదు. మరి పేతురు చూడండి ఏమన్నాడు? దానికి యేసు ప్రభు ఎటువంటి సమాధానం చెప్పి, నువ్వు ధన్యుడివి అన్నాడు. అంటే నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి అన్నాడు. ఈ మాట అన్నావు కనుక నువ్వు ఆశీర్వదింపబడినవాడు. ఆ తర్వాత అన్నాడు, ఇదిగో నీవు పేతురు, ఈ బండపై నా సంఘం కట్టు. ఎందుకన్నాడంటే ఈ జ్ఞానానికి, అనుభవ జ్ఞానానికి వచ్చాడు. ఇలాంటి అనుభవ జ్ఞానం యేసుక్రీస్తు గురించి లేకుండా ఎంతమంది సువార్త చేస్తారు? సంఘాలు కట్టేస్తున్నాం అంటున్నారు, ఇష్టానుసారంగా పనిచేస్తారు, ప్రజల్ని అమాయకం చేసేస్తున్నారు, మోసం చేసేస్తున్నారు. రక్షణ మార్గమును వాళ్ళకి పరిపూర్ణంగా ఇవ్వకుండా వాళ్ళని గుడ్డెది చేలో పడినట్టు చేసేస్తున్నారు. అటువంటి జాబితాలో మనం ఉండకూడదు. క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం సంపాదించుకుంటే యేసుక్రీస్తు ఎవరో నీకు అర్థమైపోతుంది అంటే నీకు బయలుపరుస్తాడు. ఇక పేతురుతో అంటాడు, నీవు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు, కానీ నరులు నీకు బయలుపరచలేదు. మనం ప్రభువుని అర్థం చేసుకోవాలంటే ఆయన గురించి అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించినప్పుడు తండ్రి మన పక్షాన ఉండి అన్నీ అర్థమయ్యేటట్టు చేస్తుంటాడు. అంతే యాకోబు కూడా తాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ పైనుండి వచ్చిన జ్ఞానము అని దాని గురించి మాట్లాడుతూ మొట్టమొదటిగా దాని గురించి అంటే పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కరికరముతోనూ మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. ఈ గుణాలు ఎవరిలో అయితే లేవు వాళ్ళందరూ కూడా క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం పొందలేదు. యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చగల అనుభవ జ్ఞానం లేని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. యేసుక్రీస్తు ప్రభు విత్తువాని యొక్క ఉపమానం గురించి చెప్పాడు కదా, అందులో ఒకటే ఫలించే నేల. ఆ నేల మీద లేని వాళ్ళ వద్దకు మనం వెళ్ళకూడదు. పేతురు అన్నాడు కదా, ప్రభువా ఇప్పుడే వెళ్ళొచ్చావు, రాత్రి అంతా కష్టపడ్డా, అయినా నువ్వు చెప్తున్నావు కాబట్టి మళ్ళీ వెళ్తానన్నాడు చూసారా. ఆ స్వభావం లేనివాడి దగ్గరికి మనం వెళ్ళకూడదు. అలా ఆ స్వభావం లేనివాడి వర్తమానం మనం వినకూడదు. క్రీస్తుని గురించి ప్రత్యక్షముగా మనకు తెలియపరచగలిగే వర్తమానంలో మనల్ని కాపాడుతాయి. మనకు రక్షణ ఇస్తే రక్షణ కాపాడుకునేటట్లుగా మనకు సహాయం చేస్తుంది. ఎందుకంటే తండ్రి మనల్ని విడిచిపెట్టాడు, ఆయన జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు పేతురుని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు. అనుభవ జ్ఞానం క్రీస్తు గురించి సంపాదించిన తర్వాత తండ్రికి ఎంత ఇష్టమైందంటే పేతురికి ఈ యొక్క జ్ఞానం ఇవ్వాలనుకున్నాడు, తండ్రి ఇచ్చేసాడు అంతే. అందుకే నరునితో సంబంధం లేకుండా ఇచ్చాడు జ్ఞానం. మరి నరులతో సంబంధం లేని ఈ గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వగలడు, ఇస్తాడు కూడా. ఆ జ్ఞానంతో మనం జీవిస్తున్నప్పుడు సాధారణ మనుషుల కన్నా, భూసంబంధమైన వారి కన్నా కూడా మనం ఉత్తమమైన జీవితాలు మనం జీవిస్తాం. అప్పుడు నీ వెలుగు లోకానికి కనబడుతుంది. అప్పుడు నువ్వు చేసే క్రియ, నీ మాట ఇతరులకు ఉప్పు వలె పని చేస్తూ ఉంటుంది. ఇది క్రీస్తుని కూర్చిన అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం సంపాదించకపోతే మనం నిత్యజీవం వెళ్ళలేము. ఏం తెలుసని మనం నిత్యజీవం వెళ్తాం క్రీస్తు గురించి? రేపు అడుగుతాడు దేవుడు, నీకేం తెలుసు, నీ అనుభవాలు ఏంటి, అనుభవాల్లో ఉన్న యథార్థత ఏంటో, నిజంగా క్రీస్తు అనుభవాలు నీకు ఇచ్చట్లేదు అన్నీ అని చెప్పేస్తాడు. అన్నిట్లో మన టిక్ మార్క్ రాకుండా ఇంటూ మార్క్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం విస్తుపోవాలి. అరే నేను క్రైస్తవుని అనుకున్నా, నేను చర్చికి వెళ్ళాను, ఇన్ని బోధలు చేశాను, లేదంటే ఇన్ని పరిచర్యలు చేశాను, ఇన్ని కార్యక్రమాలు చేశాను, ఇంత ధనం నేను డొనేట్ చేశాను, అయినా నాకు అనుభవం లేదు అనే నిర్ధారణకు నేను రావాల్సి వచ్చిందంటే అని ఎంత బాధపడాలి ఆ రోజు. వేషధారణతో కూడిన అనుభవాలు యేసుక్రీస్తు ప్రభు ఎవడు, ఎందుకంటే మన హృదయాన్ని ఆయన చూసేస్తాడు. యథార్థమైన విశ్వాసం,
యథార్థమైన మనసు, హృదయం ఎక్కడుందో అక్కడ పరిపూర్ణమైన అనుభవాన్ని యేసుక్రీస్తు ప్రభు దయచేస్తాడు. అప్పుడు మనం దేవుని గురించిన సంగతులు, ప్రభువుని గురించిన సంగతులు అధికముగా మనం తెలుసుకుంటుంటాం. అందుకే దావీదు అన్నట్టు నాకు బోధించిన వారి కన్నాను నాకు ఉత్తమమైన జ్ఞానాన్ని ఇచ్చేవన్నాడు. అతనికి బోధించిన వారికన్నా గొప్ప జ్ఞానం దావీదు సంపాదించుకున్నాడు దేవుని దగ్గర నుంచి. ఎందుకంటే ఈ విధానాన్ని అతడు అవలంబించాడు. కొరింథీయులకు రాస్తూ పౌలు 1 కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనం కొరింథీయులతో అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానాన్ని ప్రకటించాడు, అంటే క్రీస్తుని ప్రకటించాడు, క్రీస్తు శిలువను ప్రకటించాడు, క్రీస్తుని గురించిన అనుభవాలు యేసుక్రీస్తు అతనికి అనుగ్రహించిన వాటిని బట్టి వాళ్ళ మధ్యన దయచేశాడు. వాళ్ళందరూ విశ్వసించి రక్షణ పొందారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ లోక సంబంధంగా వెళ్తున్నారు, అన్ని సంబంధంగా పోతున్నారు, ఆచార సంబంధంగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు అంటున్నాడు ఇక్కడ ఈ 12వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినట్టు నడిపింపబడితేరని మీకు తెలియను. ఒకప్పుడు మీ అనుభవం ఏంటో, క్రీస్తు లేకపోతే ఉండే అనుభవం ఏంటో మీకు తెలుసు. ఇప్పుడు క్రీస్తునందు ఉండడం వల్ల మీకున్న అనుభవం ఏంటో తెలుసు. అనుభవాన్ని ఎవరు మార్చలేడు. అనుభవాన్ని బలవంతంగా మనం కప్పేసినంత మాత్రాన అనుభవం కాకుండా పోదు. శరీర సంబంధమైన పాప సంబంధమైన అనుభవం మనకు తెలుసు, క్రీస్తునందు ఉన్నప్పుడు ఉండే అనుభవం మనకు తెలుసు. ఈ పోల్చి చూసుకుంటే మనం ఏది గొప్పది, ఎందులో శాశ్వతమైన జీవితం ఉంది, ఎందులో సంతోషం ఉంది, సమాధానం, నెమ్మది ఉంది, ఎందులో పరిష్కారాలు ఉన్నాయి, ఎందులో గొప్ప జీవితం, నిరీక్షణ ఉంది, ఇవన్నీ మనకి చాలా తేటగా అర్థమైపోతుంటాయి. మన జీవితాన్ని ప్రతిరోజు క్రీస్తుతో ప్రారంభించాలి, క్రీస్తు కొరకు ప్రారంభించాలి. ఉదయం లేవగానే నీ దృష్టి, నీ మనసు క్రీస్తు కొరకు జీవించాలనే ఉద్దేశంతో నువ్వు లేవగలగాలి. పడుకునేటప్పుడు అదే ఉద్దేశంతో పడుకుంటుకోవాలి. ఇది పెద్ద కష్టమైన పని కాదు. అలా ప్రారంభించిన ప్రతి పనిలోనూ యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు, ఆయన అనుభవ జ్ఞానం ఉంటుంది. కాబట్టి తండ్రి అనుగ్రహించే జ్ఞానం మనకు ఉంటుంది. కాబట్టి మనం ధన్యులుగానే జీవిస్తాం. దేవుడు మనల్ని శపించడానికో శిక్షించడానికో పిల్లలేదు, ధన్యులుగా చేయడానికి పిలిచాడు. భూమి మీద మనం ధన్యులైతే పరలోకంలో దేవతలతో పాటు తండ్రి అనే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అందరూ సంతోషిస్తారు. ఈ సంతోషం కొరకే మనము క్రీస్తునందున్న అనుభవ జ్ఞానమును సంపాదించుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతటి గొప్ప అనుభవంతో కూడిన జీవితాన్ని మాకు ఇవ్వడానికి నీ కుమారుడు ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ విధానం అంతటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆ విధానంలో మేము ఆయన అర్థం చేసుకుంటాం, అందులో కొనసాగుతాం. తద్వారా ఈ అనుభవ జ్ఞానము మేము పొందుచు నీ వలన ఏదైతే మేము సమయానుసారంగా పొందాలో అవన్నీ పొందినట్లు సహాయం చేయండి. మేము మిమ్మల్ని విడవక నిత్యము నీ కుమారుని యొక్క అడుగుజాల్లో నడిచి వారం ఉన్నట్టు కృప చూపుతున్నాం. తద్వారా మమ్మల్ని, మా కుటుంబాలని, మాకు అనుగ్రహించిన వారందరినీ కాపాడుకుంటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్.